కర్ణుడు చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే పరశురాముడు క్షత్రియ ద్వేషి అనేది ఒక చిత్రీకరణ ఉంది. ఆయన క్షత్రియ ద్వేషి కాదు. ఆయన అధార్మికంగా ఉన్న క్షత్రియుల్ని సంహరించాడు ఆయన, అంతే. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది, కురు సామ్రాజ్యంలో ఉన్న మూలమైన భీష్ముడే పరశురాముడి దగ్గర విద్య అభ్యసించాడు. ఎన్నో అస్త్రశస్త్రాలని పరశురాముడే భీష్ముడికి ఇచ్చాడు. మరి అలాంటి పాత్రత కర్ణుడిలో ఉందా? వాడికి తెలుసు లేదు అని. అందుకు ఫలానా శాఖ బ్రాహ్మణ్ అని చెప్పి అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర విద్యకు చేరతాడు. పరశురాముడు ఎవరు? స్వయం నారాయణుడు. ఆయనకి తెలియదా? ఇవాళ అబద్ధం చెప్పినా రేపొద్దున పట్టుబడతారు. అలాంటి ఒక ఘటనే పరశురాముడు మొత్తం విద్య అన్నీ అయిపోయిన తర్వాత కర్ణుడి యొక్క తొడ మీద పరశురాముడు పడుకుంటే ఒక ఇన్సెక్ట్ లాంటిది వచ్చింది, ఆయన్ని కరిచింది, రక్తస్రావం జరిగింది. ఆ రక్తం వచ్చి పరశురాముడికి తగిలింది. ఆయన మేలుకున్నాడు. బ్రాహ్మడివై ఉండి నీకింత సహనం ఉందా అంటే ఖచ్చితంగా నువ్వు బ్రాహ్మడివి కాదు, నాకు అబద్ధం చెప్పావని శపించాడు.